I'm here. హలో పీపుల్, వెల్కమ్ టు ఏబీ బ్రైట్ 9 అఫీషియల్. ఈరోజు బీట్రూట్స్తో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా బీట్రూట్ని తినాలంటే ఒగరుగా ఉంటుందని చాలామంది ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అందుకని వాళ్ళ కోసం ఇలా బీట్రూట్ జామ్ చేసి పెట్టండి. ఇది బ్రెడ్లోకైనా చపాతీలోకైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 బీట్రూట్స్ని తీసుకొని కట్ చేసి కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన బీట్రూట్ ముక్కల్ని పీల్ ఆఫ్ చేసుకొని మిక్సర్లో వేసి ఉడికించిన వాటర్ కొన్ని పోసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఈ బీట్రూట్ పేస్ట్ని వేసుకొని వాటర్ లేకుండా ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తురిమిన బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా అంతా కలిసిపోయిన తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం స్పూన్తో తీసి చూస్తే జారకుండా స్పూన్కి స్టిఫ్గా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా జామ్ కుక్ అయినట్టు అర్థం. అంతే. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక జార్లోకి వేసి మనం ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.